కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 58వ వచనం. కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బ్రతిమాలు కొలుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణించుము. చాలు. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 58వ వచనంలో రాయబడింది, కటాక్షముని నా పూర్ణ హృదయముతో నిన్ను బ్రతిమాలు కొలుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణించుము అని కీర్తనకారుడు రాస్తా ఉన్నాడు. మనకి ఎవరి కటాక్షం కావాలి? దేవుని కటాక్షము కావాలి. మనుషుల కటాక్షము మనకు అవసరం లేదు. అంటే ఇక్కడ కటాక్షము అనగా దేవుని కృప. మనకేం కావాలి? దేవుని కృప కావాలి. ఈ రోజుల్లో దేవుని కృప లేకపోతే మనము వ్యర్థులము అనటంలో ఎటువంటి సందేహం లేదు. మన జీవితంలో మనకి కావాల్సింది ఏంటంటే దేవుని కృప అనేది మన జీవితంలో ఎంతో ప్రాధాన్యమైనటువంటి విషయం. ఎందుకంటే యోసేపుకి దేవుని కృప చూపగానే యోసేపు జీవితంలో సింహాసనం ఎక్కించాడు దేవుడు. దావీదుకి ఆ దేవుని కృప చూపగానే దావీదు విషయంలో సింహాసనం ఎక్కాడు. సొలొమోను విషయంలో దేవుడు కృప చూపగానే సొలొమోనంత ధనవంతుడు ఎవరు లేరట. అంటే దేవుడు కృప చూపించినప్పుడు, దేవుడు కటాక్షము చూపించినప్పుడు ఆ వ్యక్తి ఆ ట్రాన్స్ఫర్మేషన్ చెందుతాడు. అంటే పరివర్తన చెందుతాడు, ఆశీర్వదించబడతాడు. అన్ని రంగాలలో, అన్ని విషయాలలో, అన్ని కోణాలలో, తన జీవితంలో, తన కుటుంబ విషయాల్లో అతడు ఆశీర్వదించబడతాడు. ఏం కావాలంటే అతనికి దేవుని కటాక్షం అనుగ్రహించబడాలి, దేవుని కృప అనుగ్రహించబడాలి. హల్లెలూయా. మనుష్యుల కటాక్షాలు మనకు అవసరం లేదు. ఈరోజు చాలామంది మనుషుల కటాక్షముల కొరకు మనం పరుగులు పెడతా ఉంటాం. అంటే మనుష్యుల యొక్క దయ కొరకు మనం పరుగులు పెడతా ఉంటాం. ఏ రాజకీయ నాయకుడి యొక్క కటాక్షము మనకు అవసరం లేదు మనకు. ఎందుకంటే మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయన కృప కావాలి. హల్లెలూయా. మన తల్లిదండ్రుల కటాక్షము మనకు అవసరం లేదు. అంటే దేవుని కృప కావాలి. మన తల్లిదండ్రులైనా ఆశీర్వదించేది దేవుడే, మన తల్లిదండ్రులనైనా ఆరోగ్యం ఇచ్చేది దేవుడే. కనుక మనకి కావాల్సింది దేవుని కృప. నీ భర్త యొక్క కటాక్షం నీకు అవసరం లేదు. నీ భార్య యొక్క కటాక్షమును కోరద్దు. నీ పిల్లల యొక్క కటాక్షమును కోరద్దు. నీ తల్లిదండ్రుల కటాక్షమును కోరద్దు. నువ్వు దేవుని కటాక్షమును కోరాలి. అంటే దేవుని కృపను నువ్వు కోరాలి. చూడండి, పెళ్ళైనటువంటి కొత్తలో భార్యాభర్తలు ఎలా ఉంటారట. ఒక దైవజనుడు అన్నాడు, మన భార్యాభర్తలు ఎలా ఉంటారు? చాలా ప్రేమగా ఉంటారట. ఒక మాటలో ఆ దైవజనుడు అన్నాడు, పరమగీతాల్లాగా ఉంటుందటండి. పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటుందట? పరమగీతాల్లాగా ఉంటుందటండి. నా సుందరి, నా ప్రాణప్రియుడు, 10,000 మందిలో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, ఇదంతా కూడా పరమగీతాలు. పెళ్ళైనటువంటి సంవత్సరానికి 2 సంవత్సరాలకి పరమగీతాల్లో ఉంటుందట. పెళ్ళైనటువంటి 5-6 సంవత్సరాలకి ఎలా ఉంటుందటండి? విలాపవాక్యాల్లాగా అయిపోద్దటండి. ఎలాగైపోద్ది? విలాపవాక్యాల్లాగా అయిపోద్దట వారి జీవితం. తర్వాత ప్రసంగి గ్రంథంలో చూడండి, వ్యర్థము వ్యర్థము వ్యర్థమని అలాగైపోతుందట. అనవసరంగా చేసుకున్నాను నిన్ను. అంటే భార్యాభర్తలు కటాక్షాలు అక్కడికి వరకే. ఈ లోక ప్రేమలు అక్కడి వరకే. ఈ లోక ప్రేమలు 5-6 సంవత్సరాల వరకే. ఈ లోక ప్రేమలకు హద్దులు ఉన్నాయి. చూడండి, మొన్న ఏం చేసింది ఒక వ్యక్తి, ఒక అమ్మాయి 10th క్లాస్ చదువుతుందట. తన ప్రియుడితో కలిసి అమ్మను చంపేసిందట. ఎంత దుర్మార్గమైనటువంటి విషయం. అదే రీతిగా మొన్న చూసుకుంటే ఎక్కడికో భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత వేరే ఊరు వెళ్తే కాపురం చేసి అక్కడ చంపేసిందట భర్తలు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయాలు. చూడండి, మనుష్యుల కటాక్షాలను మనం కోరద్దు. దేవుని దయను మనం సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి?
నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని అలా వెళ్ళినప్పుడు దేవుడు చెప్తున్నాడు. నిశ్చయముగా నీ రాకపోకలందు యెహోవా నీకు తోడై ఉన్నాడని ఇలా వెళ్ళినప్పుడు చెప్తున్నాడు. ప్రతి సందర్భంలోనూ ప్రతి విషయంలో కూడా దేవుడు మంచినే మాట్లాడుతూ, మంచినే పలుకుతూ, మంచినే మనకు చెప్తున్నాడు. అలా వెళ్ళినప్పుడు ఒక క్యాలెండర్లో వాగ్దానం వస్తుంది, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలా వెళ్ళినప్పుడు ఒక వాగ్దానం ఆ ఇంటిలో ఉంటుంది. ఆ వాగ్దానం ఏంటి? నీ నామమును గొప్ప చేయుదును. మరలా అటు వెళ్తున్నప్పుడు బండి మీద ఒక వాగ్దానం ఉంటుంది, నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. ప్రతి విషయంలో కూడా ఇలా చెప్పే నరుడు మనకు ఎవరైనా ఉన్నారా? ఇలా చెప్పే మనుష్యులు మనకు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా నీకు తోడై ఉంటానని చెప్పే నరుడు, నీ నామము నిన్ను గొప్ప చేస్తానని చెప్పే మనిషి, నీ రాకపోకలు యందు నీకు తోడై ఉంటానని చెప్పే మనిషి ఎవ్వరూ మనకి కనబడరు. శుభవచనాలు ఎవ్వరూ మనకి చెప్పరు. మనకు బాగోకపోతే సంతోషించే వారు కోకొల్లలుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవుని కటాక్షాన్ని మనం కోరాలి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీ కటాక్షమంచమని నా పూర్ణ హృదయముతో నిన్ను బ్రతిమాలు కొనుచున్నాను. బ్రతిమాలాలి, దేవుని బ్రతిమాల, దేవుని కృపను పొందుకో, దేవుని కృపను ఇవ్వమని బ్రతిమాలాలి. ఏం చేయాలి చెప్పాలి. దేవుని కృపను ఇమ్మని మనం ఏం చేయాలి? బ్రతిమాలాలి. దేవుని కృపనిమ్మని మనం ఏం చేయాలి? బ్రతిమాలాలి. ఆయన అడగాలి, ప్రభువా నీ కృపను నాకు ఇవ్వయ్యా, నీ కటాక్షమును నాకు ఇవ్వయ్యా అని ఈరోజు మనం దేవుని బ్రతిమాలగలగాలి. దేవుని కటాక్షము మనకు కావాలి. మనుషుల కటాక్షములు మనకు అవసరం లేదు. ఒకసారి నేను చెప్పాను ఒక ప్రసంగంలో, యూట్యూబ్లో కూడా, నువ్వెవరిని ఆరాధిస్తున్నావు అనే హెడ్డింగ్తో ఆ మాటలు ఉంటాయి. నువ్వెవరిని ఆరాధిస్తున్నావనే ఆ మాటలు హెడ్డింగ్ ఉండి, దైవజనులను నువ్వు ఆరాధించద్దు, దేవుణ్ణి నువ్వు ఆరాధించు, మనుష్యులను ఆరాధించద్దు, దేవుణ్ణి ఆరాధించు, రాజకీయ నాయకులను ఆరాధించద్దు, మనుష్యులను ఆరాధించద్దు, వాళ్ళు కూడా మనుష్యులే, దేవుని నువ్వు ఆరాధించాలని నేను ఆ రోజు ఆ మాటలు చెప్పడం జరిగింది. ఈరోజు కూడా చాలామంది ఎవరి కటాక్షమును కోరుతున్నారంటే దైవజనుడి యొక్క కటాక్షాన్ని కోరుతున్నారు. అంటే దైవజనుడు ప్రార్థన ఉంటే చాలు, దైవజనుడు మా కోసం ప్రార్థన చేస్తే చాలు, మేము ప్రార్థన చేసుకోకపోయినా పర్వాలేదు, మా కోసం దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. అంటే దైవజనుడు కటాక్షమును కోరద్దు, నీవు దేవుని కటాక్షాన్ని కోరాలి. దైవజనుడే వారికి దేవుడైపోతున్నాడు కొంతమందికి. చూడండి, ఆ రోజు నేను చెప్పాను, బండ్ల మీద ఏంటట? దేవుని వాగ్దానం ఉండాలి, కృపా వెంబడి కృప ఉండాలి. ఏముండాలి? బండుల మీద దేవుని వాగ్దానం ఉండాలి, దైవజనుల ఫోటోలు కాదు ఉండాల్సింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ బండి మీద ఉండాల్సింది దేవుని వాగ్దానం, దేవుని మాట. దేవుని మాటే జీవము. ఆ దేవుని మాట నీ బండి మీద ఉండాలి. దేవుని కటాక్షమును కోరాలి. కీర్తనకారుడు అంటున్నాడు, నీ కటాక్షము నాకు చూపుమయ్యా అని, నీ కనికరము నాకు ఇవ్వయ్యా అని 58 వచనంలో అంటున్నాడు, కీర్తన 119, 58లో. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే నీ బండి మీద ఉండవలసింది దైవజనుడు కటాక్షము కాదు, దైవజనుడు ఫోటోలు కాదు, దేవుని వాక్యం ఉండాలి. నీ ఫోన్లో ఉండాల్సింది దేవుని వాక్యం యొక్క వాల్పేపర్ ఉండాలి. దేవుని ఫోటోలు కాదు ఉండాల్సింది, దైవజనుడు ఫోటోలు కాదు ఉండాల్సింది, రాజకీయ నాయకుడి యొక్క ఫోటోలు కాదు ఉండవలసింది. ఎవరి ఫోటో ఉండాలి? దేవుని వాక్యం ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏముండాలి? దేవుణ్ణి ఆరాధించేవారు తక్కువ, దైవజనులను ఆరాధించేవారు ఎక్కువైపోయారు. ఈరోజు మనం చూస్తే ఒక భక్తుడు చెప్తున్నాడు, ఒక ఆవిడ శేషకాయికి ప్రార్థన చేయమని వచ్చిందట, నూనె బాటిల్కి. ఆ నూనె బాటిల్కి ప్రార్థన చేసేసిన తర్వాత దైవజనుడు ప్రార్థన చేసేసింది, ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఆ నూనె అంతా అయిపోయిందటండి. అందులో కొంచెం ఉంది. కొంచెం ఉంటే ఆవిడ చేసిన పని ఏంటంటే, సూది దారం తెచ్చుకుని అటేపు నుంచి ఇటేపు కన్నం పెట్టి 2-3 పేటలు వేసి మేకు తగిలిచ్చిందట. మేకు తగిలిచ్చి ఆ దైవజనుడు వెళ్ళినప్పుడు అక్కడ తగిలించి ఉందంట. అదేంటమ్మా ఇక్కడ తగిలించారంటే, నేను ఇదే ఇక్కడ ప్రార్థన చేస్తానండి, ఎక్కడ ప్రార్థన చేసుకుంటాను అందట.
ఏసన్న గారు ఆ నూనెకాయకి ప్రార్థన చేస్తే, ఆ ఏసన్న గారు ప్రార్థన చేసినటువంటి నూనెకాయకి పెట్టుకోవాలంటే, నూనెకాయ కటాక్షం కావాలా నీకు? దేవుని కటాక్షం కావాలా? దేవుని కటాక్షము కావాలి. నూనెకాయ నిన్ను స్వస్థపరుస్తుందా? నూనెకాయ నిన్ను రక్షిస్తుందా? నూనెకాయ నిన్ను పరలోకం తీసుకెళ్తుందా? దైవజనుడు నిన్ను పరలోకం తీసుకెళ్తాడా? దేవుడు మాత్రమే నిన్ను పరలోకము తీసుకువెళ్ళగలిగిన అర్హుడై ఉన్నాడు. నీ బండి మీద కృపా వెంబడి కృప అని వాగ్దానము, వాక్యాలు ఉండాలి. దైవజనుడు ఫోటోలు కాదు ఉండవలసింది. ఈరోజు నీ ఫోన్లో వాల్పేపర్ కింద దైవజనుడు ఫోటోలు కాదు, రాజకీయ నాయకుడు ఫోటోలు కాదు, ఎవరి ఫోటో ఉండాలి? దేవుని వాగ్దానం ఉండాలి. వేకువజామున నీ కృపా సువార్త నాకు అందించమని వాగ్దానం ఉండాలి. ఏముండాలి? దేవుని వాగ్దానం ఉండాలి నీ ఫోటోలు. అయితే నీ ఫోన్లో వాల్పేపర్. కొంతమంది ఈరోజు వేకువజామున లెగ్గానే మన దేవుని సన్నిధిలో ఆ కటాక్షము కొరకు మనం కనిపెట్టాలి. చూద్దాం, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనంలో దేవుని వాక్యం చెప్తా ఉంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము చూడండి ఇక్కడ అంటున్నాడు కదా, అద్భుతమైనటువంటి వాక్యం అండి ఇది. చాలా చూడండి, సొలొమోను అద్భుతంగా రాశాడు ఈ మాటలు. అనుదినము చూడండి, నా గడప యొద్ద కనిపెట్టుడి, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువాడు ధన్యుడు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వారికి కలుగును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరలా చదువుతున్నాను, చూడండి 34. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును వినువారు ధన్యులు. అనుదినము మనం ఏం చేయాలి? ఇక్కడ అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని ఉండాలి. ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఉండాలి. ఏం చేయాలి నువ్వు? ప్రతిరోజు కూడా ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఉండాలి. ఇక్కడ నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును వినువారు ధన్యులు. ప్రతిరోజు కూడా దేవుని కటాక్షము కొరకు మనం ఎదురు చూడాలి. మనుషుల కటాక్షము కొరకు కాదు మనం ఎదురు చూడాల్సి, దేవుని కటాక్షము కొరకు మనం ఎదురు చూడాలి. మనుషులు చూడండి, సహాయము వ్యర్థమని దేవుని వాక్యం చెప్తా ఉంటాం. యెహోవా వలననే కదా నాకు సహాయము కలుగును, యెహోవా వలననే కదా నాకు సహాయము దొరుకుతుంది అంటున్నాడు దావీదు. కొండలు తట్టున కనులెత్తు చూచుచున్నాను, దేవుని వలనే కదా నాకు సహాయం ఎక్కడి నుంచి దొరుకును అంటున్నాడు దావీదు. దేవుని నుంచే మనకి సహాయము దిగి రావాలి. ఈరోజు నీకేం కావాలంటే పెందల కడనే లెగిచి వేకువజామునే ఆయన గుమ్మముల యొద్ద మనం కనిపెట్టుకొని ఉండాలి. ఆయన ఉపదేశం వినడానికి, ఆయన మాటలు వినడానికి మనం కనిపెట్టుకొని ఉండాలి. ఈరోజు దేవుని వాగ్దానం అని చాలామంది దైవజనులు చూడండి ప్రసంగిస్తూ ఉన్నారు. చాలా మంచి విషయం అండి అది. ఎందుకంటే వేకువజామునే ఆ కృపా వార్తను మనకు వాళ్ళు అందిస్తూ ఉన్నారు. అది కూడా వాగ్దాన రూపంలో మనకు అందిస్తున్నారు. అయితే నీవు చేయవలసిన పని ఏంటంటే, ఆ వాగ్దానం చూడకముందు నువ్వేం చేయాలో తెలుసా? వేకువజామును ఆయన కటాక్షము కొరకు నువ్వు ఎదురు చూడాలి. ఆ వాగ్దానం నువ్వు చూడకముందు, ఆ యూట్యూబ్లో వాగ్దానం చూడకముందు నువ్వు దేవుని కటాక్షము కొరకు ఎదురు చూస్తూ, ఆయన వాక్యాన్ని నెమరు వేసుకుంటూ, ఆయనను శరణుజొచ్చి ఆయన కటాక్షము కొరకు ఎదురు చూస్తూ నీ ప్రార్థన ముగించుకుని అప్పుడు ఈ వాగ్దానం చూడు. హల్లెలూయా. ఎందుకంటే వేకువజామునే నువ్వు మాట్లాడవలసింది, నీ మాటలు పలకవలసింది, నీ మాటలు వెళ్ళవలసింది ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన గుమ్మము యొద్దకు వెళ్ళాలి. హల్లెలూయా. చూడండి ఇక్కడ అంటున్నాడు కదా, ఆ యొక్క 8వ అధ్యాయములో ఇక్కడ 35వ వచనం, కనుగొను వారు జీవమును కనుగొనును, ఆయన నీకు దొరుకుతాడు. ఎవరు దొరుకుతారు? ఆయన నీకు దొరుకుతాడు. ఇప్పుడు నువ్వు ఆయన గుమ్మము యొద్ద కనిపెట్టుకునే నువ్వు ఆయన గుమ్మము యొద్ద కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఆయన నీకు దొరుకుతాడు.
హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశమును వినువారు ధన్యులు, నన్ను కనుగొనువారు జీవమును కనుగొందురు. హల్లెలూయా. మనుష్యులు కనుగొని వారు ఏం కనుగొంటారో నాకు తెలియదు, కానీ దేవుని కనుగొని వారు మాత్రం జీవాన్ని కనుగొంటారు. దేవుని వెతుకువారు మాత్రం జీవాన్ని కనుగొంటారు. అంటే దేవుని వెతికితేనట నీకు జీవం వస్తుందట. దేవుని వెతికితే నీకు ఏమొస్తుందట? జీవం వస్తుందట. యెహోవా కటాక్షము వారికి కలుగును. చూడండి ఎంత అద్భుతమైన మాట. సొలొమోను భక్తుడి మాటలు రాస్తూ, యెహోవా కటాక్షము వానికి కలుగుతుందట. హల్లెలూయా. యెహోవా కటాక్షము వారికి కలుగుతుందట. ఎంత చక్కటి మాట రాసేటువంటి సొలొమోను భక్తుడు. ఇక్కడ ఫస్ట్ నుంచి అనుదినము నా గడపల యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకుని, నన్ను నా ఉపదేశమును వినివారు ధన్యులు, నన్ను కనుగొని వారు జీవమును కనుగొని యెహోవా కటాక్షం వారికి కలుగునంటాడు. ఆయన గుమ్మముల దగ్గర మనం కనిపెట్టుకొని ఉంటే, ఆయన వాక్యాన్ని మనం వింటే, ఆయనను మనం కనుగొంటే, ఆయనను మనం వెతికితేనట మనకు జీవము కలుగుతుందటండి. దేవుని కటాక్షము మనకి కలుగుతుందటండి. ఎంత మంచి మాట ఇక్కడ రాశారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి 36 కూడా మనం ఒకసారి చదువుకుందాం. 36. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును, నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. చూడండి, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. దేవుణ్ణి నువ్వు కనుగొనకపోతే దేవుడికి నష్టం లేదు. నువ్వు ఉదయకాల సమయంలో ప్రార్థన చేసి ఆయన గుమ్మం మీద కనిపెట్టకపోతే, ఆయన మాటలు వినకపోతే ఆయనకేం నష్టం లేదు, ఆయనకేం లాస్ లేదు. ఆయనకు ఉండే మహిమ తగ్గదు, పెరగదు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయలేకపోవడం వల్ల ఆయనకు ఉండే మహిమ తగ్గిపోదు. అది ఎవరికి ఇబ్బంది అంటే, అది ఎవరికి ఆశీర్వాదం కాదు అంటే మనకే ఆశీర్వాదం కాదు. ఎందుకంటే దేవుని కటాక్షమును పొందుకున్నవాడు ఆశీర్వదించబడతాడు. ఉదాహరణకి మనం చూస్తే ఇక్కడ ఒక ఆవిడ ఉందండి. ఆవిడ పేరు చూడండి, ఇక్కడ బైబిల్లో చూస్తే హన్నా. దేవుని కటాక్షమును ఆవిడ పొందుకుందట. కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించింది. దేవుని గుమ్మముని యొద్ద కనిపెట్టి కన్నీటితో ప్రార్థించిందట. అయ్యా, నాకు ఒక్క కుమారుని ఇస్తే నీ కొరకు ఆ కుమారుని ఇస్తానయ్యా అని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీటి ప్రార్థన దేవుని కటాక్షాన్ని పొందుకునేటట్లుగా చేసి, ఎప్పుడైతే దేవుని కటాక్షము హన్నా పొందుకుందో, హన్నా గర్భము నుంచి ఒక బలమైనటువంటి ప్రవక్త బయటకు వచ్చాడు. ఆయన పేరు సమూయేలు. ఇక్కడ మనం చూస్తే ఆ దేశాన్ని గడగడలాడించే ఒక ప్రవక్త, దేవుని రోషము కలిగినటువంటి ప్రవక్త. ఆ ప్రవక్త ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రజలు భయపడేవారట. సమూయేలుతో అనేవారట, సమాధానము కలిగి వచ్చావా అని అడిగేవారట. అంటే దేవుని దగ్గర నుంచి ఏదైనా భయంకరమైన వార్తను తీసుకుని వచ్చావా, లేదంటే సమాధానంగానే నువ్వు అక్కడికి అడుగు పెట్టావా అని ప్రజలు సమూయేలు వస్తుంటే భయపడేవారట. రాజులు సైతం భయపడేవారు. రాజులను నియమించిందే ప్రవక్త అయినటువంటి సమూయేలు. అంత బలమైనటువంటి ప్రవక్త హన్నా గర్భములో పుట్టాడు. ఎందుకో తెలుసా? హన్నా దేవుని కటాక్షాన్ని పొందుకుంది. హల్లెలూయా. హన్నా ఎవరు పొందుకుంది? దేవుని కటాక్షమును పొందుకుంది. గర్భము లేకుండా ఎంతో వేదన పడింది, ఎంతో మనోవేదన పడింది. గర్భము తెరవబడింది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. హాగరు దేవుని కటాక్షమును పొందుకుంది. వెంటనే ఆ అరణ్యములో నీళ్లు హాగరుకి ఇవ్వబడ్డాయి. తన కుమారుడైన ఇష్మాయేలు దాహంతో చనిపోతున్నటువంటి సందర్భంలో ఏడుస్తూ ఉందట. ఆయన చూచుచున్న దేవుడిగా ఉన్నాడు. ఆయన వైపు నువ్వు చూస్తే నీ వైపు ఆయన చూడబోతున్నాడు. హల్లెలూయా. ఆయన వైపు గనక నువ్వు చూస్తే నీ వైపు ఆయన చూడబోతున్నాడు.
హన్నా చూడండి, ప్రార్థించినప్పుడు సమయలు ఇచ్చినట్లుగా, ఇస్మాయేలుకి దాహముతో ఉన్నప్పుడు, మరణ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు దర్శించినట్లుగా, హాగరు ప్రార్థన చేయగా హాగరు దేవుడి వైపు చూడగా నీళ్లు దేవుడిచ్చిన అరణ్యములో నీళ్లు పుట్టించగలిగినటువంటి దేవుడు ఈరోజు నువ్వు ప్రార్థన చేయగా తన కుమారుడైన ఇస్మాయేలుకు జీవాన్ని ఇచ్చిన దేవుడు, నువ్వు వేకువ జామున లేచి దేవుని గుమ్మం యొద్ద నువ్వు కనిపెడుతూ దేవుని కటాక్షము వరకు ఎదురు చూస్తున్నప్పుడు నీ కుమారులకు ఆయన జీవాన్ని ఇవ్వలేడా? నీ కుమారులు ఆయన మార్చలేడా? నీ కుమార్తెలను ఆయన మార్చలేడా? నీ కుమార్తెలను నీ కుమారుని ఉన్నత స్థితిలో ఆయన ఉంచలేడా? ఆయన ఉంచగలడు. ఇప్పుడు తెలుసా, వేకువ జామున లెగిచి దేవుని కటాక్షము కొరకు ఎదురు చూచినప్పుడు ఆ కటాక్షము నువ్వు పొందుకున్నప్పుడు నువ్వు దీవించబడినటువంటి వ్యక్తిగా మార్చబడతావనటములో ఎటువంటి సందేహము లేదు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను, ఏ దైవజనుడు కటాక్షము కొరకు మీరు ఎదురు చూడద్దు. ఏ దైవజనుడు కటాక్షము కొరకు ఎదురు చూడద్దు. దేవుడు దైవజనుడికి ఎంత అభిషేకం ఇచ్చాడో ప్రతి విశ్వాసికి అదే అభిషేకాన్ని ఇచ్చాడు. బైబిల్ దైవజనుడికి కాదు, ప్రతి మనిషికి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి బైబిల్ వర్తిస్తూ ఉంది. అయితే దైవజనుడు లాగాను ప్రార్థన చేయగలిగితే, ఆ స్థితిలో ఉండగలిగితే దైవజనుడు ద్వారా జరిగిన అద్భుతాలే నీలో నుంచి దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నీవు బండి మీద వేస్తే కారు వెనకాల నువ్వు దేవుని వాగ్దానం ఉండాలి. ఏముండాలి? దేవుని వాగ్దానం ఉండాలి. నీవు బండి మీద దేవుని వాగ్దానం ఉండాలి. సెల్ ఫోన్లో వాల్పేపర్ దేవుని వాగ్దానం ఉండాలి. ప్రతి నీ కుటుంబంలో ఒక వాగ్దానం, ఆ వాగ్దానంలో శ్రేష్టమైన హెచ్చరిక వాగ్దానం ఉండాలి. ఒక ఇంటికి నేను వెళ్ళానండి, అక్కడ ఒక లవ్ సింబల్ ఉంది. మొన్నే ఒక 10 రోజులు అవుతుంది. ఆ ఇంటిలో పింక్ కలర్ లవ్ సింబల్ ఉంది. ఆ లవ్ సింబల్లో దేవుడు వాగ్దానం లేదు. విచిత్రమైన విషయం ఏంటంటే దైవజనుడి ఫోటో ఉందండి. ఆ లవ్ సింబల్లో ఆ ఇంట్లో గృహప్రవేశం అయిపోయింది. ఆ ఇంటికి దైవజనుడి ఫోటో ఉందండి. నేను అడిగాను, అమ్మా నువ్వు దైవజనుడి ఫోటో కాదు వేయించుకోవాల్సింది, దేవుని వాగ్దానం ఉండాలి. నీ కుటుంబంలో నీకు జీవాన్ని ఇచ్చేది దేవుడు, దేవుని వాగ్దానం ఉండాలి. దయచేసి దైవజనుని విగ్రహారాధన చేయొద్దమ్మా, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని వాగ్దానం ఉండాలంటే వాళ్ళ అబ్బాయి వచ్చి ఆ ఫోటో తీసేసాడు. అక్కడి నుంచి ఫోటో తీసేసిన తర్వాత మంచి వాగ్దానం ఒకటి చేయించి ఆ వాగ్దానం గ్లాస్ మీద ప్రింట్ వేస్తారు. లైట్ వెలిగితే ఆ వాగ్దానం ఒకటే కనబడుతుంది ఆ గ్లాస్ మీద. అది పెడితే చాలా అందంగా ఉంటుంది. మా కుటుంబానికి కూడా మీకు ఆశీర్వాదం, ఉదయాన్ని లెగ్గానే ఆ వాగ్దాన్ని మీరు చదువుకోవడం వల్ల కూడా ఆశీర్వాదం అంటే అప్పుడు ఆ వాగ్దానం వేయించడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ తల్లిదండ్రుల కటాక్షం వద్దు, మన భర్త కటాక్షం వద్దు, భార్య కటాక్షం వద్దు. వాళ్ళ హృదయాలను కూడా మార్చేదెవరు? దేవాది దేవుడే. కనుక నీ ప్రార్థన వలన చూడండి దేవుని కటాక్షము నీ కుటుంబం పైకి దిగి రావాలి. హల్లెలూయా. చూడండి నిర్గమకాండము ఇక్కడ మనం ఆలోచన చేస్తే 3వ అధ్యాయము 21వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయము 21వ వచనం. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీలకు కటాక్షము కలగజేసెదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీ తన పొరుగు దానిని, తన ఇంట నుండి దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపజేసి ఐగుప్తీయులను దోచుకొందెరు. హల్లెలూయా. చూడండి ఇక్కడ 21వ వచనంలో మనం చదువుకుంటే, అతడు మిమ్మల్ని పంపివేయును మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగజేసేదను. ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేయగలిగినటువంటి దేవుడు ఎవరో తెలుసా? ఆయనే. హల్లెలూయా.
హల్లెలూయా. నీ భర్త ఎడల అంటే నీ భర్తకు నీ మీద కటాక్షము కలుగ చేయబడి ఎవరో తెలుసా? ఆయనే. నీ భార్య ఎడల కటాక్షము నీ మీద కటాక్షము కలగజేయవాడు ఆయనే. నీ తల్లిదండ్రులు నీ మీద కటాక్షము కలగజేయవాడు ఆయనే. నీ పిల్లలు నీ మీద కటాక్షం ఉంచాలంటే ఆ కలుగజేయవాడు ఆయనే. ఎందుకంటే 400 ఎన్ని సంవత్సరాలండి? 430 సంవత్సరాలు. ఈ 430 సంవత్సరాలు కూడా గొడ్డి జాగ్రత్త ఎంచుకున్నారు ఐగుప్తు ప్రజలు. రమారమి దేవుడు అక్కడి నుంచి పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకువెళ్ళాలనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆ ఆలోచనలో వాళ్ళకి ఏమి ఉట్టి చేతులతో వెళ్ళారంటున్నారు. ఆ ఐగుప్తిలో ఉన్నటువంటి బంగారమును వెండిని తీసుకుని వారు వెళ్తారట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 435 సంవత్సరాల యొక్క విలువ దేవుడు ఉట్టి చేతులతో పాలు తేనెలు ప్రవహించు దేశానికి పంపట్లే. కాబట్టి నీకు ఎవరైనా సరే ఒక 4 నెలలు ఉద్యోగం చేసేసిన తర్వాత 4 నెలల నుంచి జీతం ఇవ్వట్లేదు, నీకు ఎలా ఉంటుందండి? 4 నెలల నుంచి నీకు జీతం ఇవ్వట్లేదు. అతను 4వ నెలలో నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపోమ్మా, అయిపోయింది నీ ఉద్యోగం అన్నాడు. ఉద్యోగం నుంచి నేను తీసేస్తున్నాను అన్నాడు. ఎలా ఉంటుంది మనకి? దేవుడే ఆ వ్యక్తికి కటాక్షము కలుగజేయాలి. ఏం చేయాలి? దేవుడే ఆ వ్యక్తికి కటాక్షము కలుగజేయాలి. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఇదే ఫ్యాక్టరీలో నాన్నగారు వర్క్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. వస్తే విషయం, అప్పటికి నాన్నగారు లాలా చెరువు ఫ్యాక్టరీలో పనిచేసేవారు. వర్క్ చేసేవారు అక్కడ లాలా చెరువు ఫ్యాక్టరీలో వర్క్ చేసేవారు నాన్నగారు. అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు. సాలరీ ఎక్కువ ఇస్తున్నారని చెప్పి ఈ ఫ్యాక్టరీకి వచ్చేసారు. డాడీకి రావాల్సిన జీతం ఇంకా చాలా ఫ్యాక్టరీ నుంచి చాలా రావాల్సి ఉంది. అదంతా కూడా జిఎం అన్నారు, అక్కడ జనరల్ మేనేజర్. ₹1 కూడా ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అన్నారు. నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నా, మంచి రెబల్ కింద ఉండేవాడు. అయితే ఇంటర్మీడియట్ చదువుతుంటే ఏం చేస్తావో చేసుకో, ₹1 కూడా ఇవ్వనన్నారు. ఏమనంటే సరే అని చెప్పి, అప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో హెడ్గా ఒక ఆయన ఉండేవారు, విపర్తి రామ్మోహన్ రావు అని. వాళ్ళ అబ్బాయి మా ఫ్రెండు. ఇప్పుడు ఆయన గన్నవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, అంటే ఎమ్మెల్యే కింద ఓడిపోయారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన, అంటే ఎమ్మెల్యే కింద మాజీ ఎమ్మెల్యే. గన్నవరం వైఎస్ఆర్సీపీ అప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హెడ్. ఇప్పుడు టికెట్ వచ్చింది ఆయనకి, ఎమ్మెల్యే టికెట్. వాళ్ళ అబ్బాయి విపర్తి రాము అని నా ఫ్రెండ్. డాడీని తీసుకుని అబ్బాయి దగ్గరికి వెళ్ళారు. ఎలా ఉందరా పరిస్థితి అంటే ఆయన అన్నారు, వాళ్ళ పెదనాన్నగారు ఉన్నారు అక్కడ. ఆయన అన్నారు, ఇక్కడ లేబర్ కోర్ట్ అని ఒకటి ఉంది, ఆ లేబర్ కోర్టులో మా తాలూకు వాళ్ళు చేస్తున్నారు, ఒక పిటిషన్ వేసేయండి అక్కడికన్నా. ఆ లేబర్ కోర్టులో ఒక పిటిషన్ వేసేయండి అని చెప్పగానే వెళ్ళి నాన్నగారిని తీసుకొని లేబర్ కోర్టులో పిటిషన్ వేసేసాను. వేసిన తర్వాత జిఎంని పిలిపించారట కోర్టుకి. పిలిపించి వారం రోజుల్లో అతనికి రావాల్సిన అమౌంట్ అతనికి రావాలి, లేకపోతే ఫ్యాక్టరీని అంతా క్లోజ్ చేసేస్తానన్నారు. వారం రోజుల్లో అతనికి రావాల్సిన అమౌంట్ అతనికి రాకపోతే ఫ్యాక్టరీ అంతటిని కూడా క్లోజ్ అయిపోతుంది అన్నారు. వెంటనే అతను దారికి వచ్చి నాన్నగారిని పిలిపించి నాన్నగారికి రావాల్సిన ప్రతి రూపాయి కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని కటాక్షము మనకి కావాలి. ఇప్పుడు ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం అలా చేయలేమనుకోండి. దేవుని కటాక్షం ఏం చేయాలి? దేవుని కటాక్షము ఉంటే ఆ వ్యక్తికి ఆ కటాక్షమును కలుగజేసేది కూడా ఆయనే, కనికరాన్ని చూపించేది కూడా ఆయనే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? దేవుని కటాక్షమును పొందుకున్నారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళలేదట, బంగారమును పట్టుకెళ్ళారట, వెండిని పట్టుకెళ్ళారట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 22 ఒకసారి మనం చదువుకుందామా? ప్రతి స్త్రీయు
తన పొరుగు దానిని, తన ఇంటి నుండి దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపజేసి ఐగుప్తీయులను దోచుకొందురనెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 430 సంవత్సరాలు బానిస బ్రతుకు చేసుకుంటే ఒక బండ పెట్టేవారండి. ఆకలి విలువ, ఆకలి క్షోభ, కానీ వారి ప్రార్థన దేవుడు విని వారిని కటాక్షించి మోషేను పంపించాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారి ప్రార్థన విని దేవుడు ఆ వ్యక్తిని కటాక్షించి ఆ వ్యక్తికి భోజనము సిద్ధపరిచి దేవుడు కాకోళము ద్వారా భోజనమును పంపించాడు ఏలియా దగ్గర. ఒక వ్యక్తి మీద దేవుని కటాక్షము కనుక ఉందనుకోండి, ఆ మనుష్యుని పెంచడం కానీ, ఆ మనుష్యుడిని చరిత్రను క్లోజ్ చేయడం కానీ ఏ మనుష్యుడి వలన కాదు. హల్లెలూయా. ఒక వ్యక్తి మీద దేవుని కటాక్షం ఉంటే ఈ కోణంలో కాకపోతే వేరే కోణంలో నుంచి దేవుడి కార్యం జరిగిస్తాడు. నీవు తలుపులు క్లోజ్ చేస్తే వేరే ద్వారాన్ని దేవుడు తీస్తాడు. అందుకే మనుష్యుల కటాక్షము మనం కోరవద్దు, దేవుని కటాక్షమును మనం కోరాలండి. దేవుని కటాక్షము, దేవుని కృప మన మీద ఉండాలి. నిర్గమకాండం 33వ అధ్యాయము 16వ వచనం. నా ఎడలను, నీ ప్రజల ఎడలను నీ కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును. చూడండి, ఒక వ్యక్తికి దేవుని కటాక్షము ఆ వ్యక్తి పొందుకున్నాడు అంటే ఆ వ్యక్తికి దేని వలన కటాక్షము పొందుకున్నాడని ఎలా తెలుస్తుంది? ఇక్కడ మనం మోషే గారు క్లారిటీగా చెప్తున్నారు. ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. నీవు మాతో వచ్చుట వలనే కదా. చూడండి, నీ మీద దేవుని కటాక్షం ఉంటే నీతో దేవుడు వస్తాడు. హల్లెలూయా. నీ మీద దేవుని కటాక్షం ఉంటే నీతో దేవుడు వస్తాడు. దేవుని కటాక్షము నీ మీద ఉంటే నీతో దేవుడు వస్తాడు. నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి నీతో పాటు ప్రభువు వస్తాడు. నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి దేవుని మందస్సు నీ వెంట వస్తుంది, దేవుని సన్నిధి నీ వెంట వస్తుంది. ఎప్పుడు తెలుసా? దేవుని కటాక్షము నువ్వు పొందుకున్నప్పుడు. అందుకే ప్రతిరోజు వేకువజామునే నువ్వు దేవుని కటాక్షము నువ్వు పొందుకోవాలి. దేవుని గుమ్మము యొద్ద నువ్వు కనిపెట్టి, దేవుని గుమ్మము యొద్ద నువ్వు దేవుని కటాక్షము కొరకు కనిపెట్టయ్యా, ఇదిగో నేను ఈరోజు వ్యాపారానికి వెళ్తున్నానయ్యా, ఒక్కసారి నీ కటాక్షము నా ఎడల చూపించయ్యా అనగానే దేవుని కటాక్షం నీ మీదకు వస్తుంది. నువ్వు వ్యాపారానికి వెళ్ళినప్పుడు ఏ రోజు కూడా జరగని వ్యాపారం దేవుడు నీతో వచ్చాడు గనక ఆ రోజు జరుగుతుంది. హల్లెలూయా. ఏ రోజు పడలేని చేపలు యేసుక్రీస్తు ధోనిలో పేతురుతో ఉన్నప్పుడే ఎందుకు పడ్డాయి? దేవుని కటాక్షము పేతురు మీద ఉంది కనుక. హల్లెలూయా. ఏ రోజు పడలేని చేపలు విస్తారంగా మేతా పడవలు సైతము వచ్చి ఈ యొక్క వలలు పెగిలించబడేటట్లుగా విస్తారమైన చేపలు పడ్డాయంటే ఆ ఓడలో పేతురుతో పాటు యేసయ్య ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఏ రోజు జరగని వ్యాపారం ఆ రోజు జరగడానికి కలిగిన కారణం ఏంటంటే ఇదిగో దేవుని కటాక్షము నీ మీద ఉన్నది కనుక, దేవుడు నీతో వచ్చాడు కనుక. అందుకే ప్రతిరోజు నువ్వు దేవుని కటాక్షం కొరకు ఎదురు చూడు. ఉద్యోగానికి వెళ్తున్నానయ్యా, నీ కటాక్షం నా మీద ఉంచు. నిన్ను వ్యాపారానికి వెళ్తున్నానయ్యా, నీ కటాక్షము నా మీద ఉంచు. ఇదిగో నేను ఈ పనికి వెళ్తున్నానయ్యా, నీ కటాక్షము నా మీద ఉంచు. ఆ రోజు నువ్వు జరగవలసిన ప్రమాదం నుంచి నువ్వు తప్పించబడి క్షేమంగా నువ్వు ఇంటికి నడిపించబడతావు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని కటాక్షము వరకు ఎదురు చూడాలి. ఇక్కడ అంటున్నాడు కదా, అది మనం ఎలా తెలుసుకుంటాం? నా మీదను నీ ప్రజల మీదను దేవుని కటాక్షము ఉందని మనం ఎలా కనుగొందము? నీవు మాతో వచ్చుట వలనే కదా అని అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం.
సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. ఎవరికట? సత్పురుషుడికి, అంటే సత్క్రియలు చేసే పురుషుడికి యెహోవా కటాక్షము కలుగుతుంది. పురుషులారా, ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అది సత్క్రియలు చేసే పురుషులుగా మనం ఉండాలి. సత్క్రియలు అంటే మంచి కార్యాలు, మంచి పనులు చేసే పురుషులుగా మనం ఉన్నప్పుడు యెహోవా కటాక్షము మనం పొందుకుంటామనడంలో ఎటువంటి సందేహము లేదు. ఆదికాండం 39వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ఆదికాండం 39వ అధ్యాయము 21వ వచనం. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి ఏం చేశాడట? కటాక్షము కలుగజేశాడు. దేవుని నామానికి స్తోత్రం. చెరసాల యొక్క అధిపతికి కటాక్షమును కలిగజేస్తే ఈ చెరసాలలో ఉన్న యోసేపు బయటకు వచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగుతుంది. చెరసాల యొక్క అధిపతి చెరసాలలో ఎవరిని వేశాడు చెప్పాలి? యోసేపును వేశాడు. అదే వేసిన వ్యక్తికే దేవుని కటాక్షం కలిగిందట. యోసేపు మీద వేసిన వ్యక్తి బయటికి తీసుకుని వచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గనక నీవు ఈ వచనాలను నెమరు వేసుకుంటూ వేకువజామున యెహోవా బొమ్మము యొద్ద నువ్వు కాచుకొని ఉంటే, ఆయన కృప కొరకు కాచుకొని ఉంటే, నీ శత్రువులకి సైతం దేవుడు కటాక్షాన్ని చూపిస్తాడు. హల్లెలూయా. నీ శత్రువులకి సైతం ఎవరి మీద? నీ మీద. నీ శత్రువులకి కటాక్షము చూపేటట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. రాని వాటిని, ఇవ్వలేని వారిని కటాక్షించి ఇచ్చేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరిగా నేను ముగిస్తున్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం చెబుతాం. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది అనిపించుకొందువు. చూడండి, చాలు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. ఎప్పుడు? దేవుని కటాక్షము నీ మీద దిగి వచ్చినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని కటాక్షము కొరకు కనిపెడదామా? ఆయన అడుగుదామా? నీ కృప ఇవ్వయ్యా, నా మీద కనికరం ఉంచవయ్యా, ఇదిగో నా మీద కనికరం ఉంచవయ్యా అని అడుగుదామా? దేవుడి కటాక్షం ఎటువంటిదంటే, ఎన్ని పాపములు చేసినా, ఎన్ని తప్పులు చేసినా ఒక్కసారి నీ హృదయపూర్వకంగా దేవుని అడిగితే, అయ్యా నా పాపాలు క్షమించాయి, ఇంకెప్పుడు పాపం చేయను ప్రభువా, ఇంకెప్పుడు నీ వాక్యాన్ని హద్దు మేరనయ్యా, ఒక్కసారి నన్ను కనికరించయ్యా అంటే వెంటనే ఆయన నీ ముందు వాలిపోతాడు. అయ్యా నా కొడుకు పరిస్థితి ఏంటయ్యా అనగానే ఇష్మాయేలు దగ్గరికి దేవుడు వాలిపోయాడు. హాగరు అడగగానే తన పిల్లల కొరకు, తన పిల్లడి కొరకు దేవుడు వచ్చేసాడు. అలాగే నీవు దేవుని అడిగినప్పుడు నీ పిల్లల కొరకైనా వస్తాయి, నీ కుటుంబం కొరకైనా వస్తాయి, నీ అవసరాలతో నిమిత్తమైన వస్తాయి. వాటన్నిటిని తొలగిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మన పిల్లలు ఏదైనా ఒక ఐస్ క్రీమ్ బండి వెళ్తుంది అనుకోండి, అది ఇచ్చేదాకా ఎలా మారం చేస్తారు? ఏడుస్తూనే ఉంటారు. అవునా? ఏడుస్తూనే ఉంటారు. నీవు దాన్ని కొనిపెట్టేంత వరకు వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. మరి వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఒక తండ్రిగా నువ్వు చూడగలవా? ఒక తల్లిగా నువ్వు చూడగలవా? వాడు కన్నీటితో ఉంటే, ఆమె కన్నీటి వేదనతో కన్నీటి పర్యంతం అయిపోయి ఉంటే మనం చూడలేం. అదేవిధంగా మన కన్నీటితో ఉంటే మన పరమ తండ్రి, మన కొరకు ప్రాణం పెట్టిన తండ్రి, అగాపే ప్రేమ, శాశ్వత ప్రేమతో ప్రేమించినటువంటి దేవుడు చూస్తూ ఉండలేడు.
కాబట్టి ఒక్కసారి ఆయన కనికరం కొరకు నువ్వు కనిపెట్టి చూడు, నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నువ్వు చూడటం ప్రారంభిస్తావు. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మన వినికిడులు దీవించి ఆశీర్వదించును గాక.